ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే యువరాజ పట్టాభిషేకం అయిపోవుట, వనవాసము ప్రాప్తించుట అనున్నవి దైవికములే, ఈ రెండు నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయడ గౌరవభావన ప్రకటించుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము. శ్రీరామచంద్రుడు అంటున్నాడు, నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయీదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతంగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తుణ్ణి గావించును. నేను నారచీరలను మరియు జటాజూటదారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నారణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢ నిశ్చయమునకు వచ్చెను. మనస్సును స్థిరపరచుకొనెను. ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళేదను, ఇక ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి, రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకు నా వనవాస ప్రాప్తికి దైవమే కారణం. ఇందు కైకేయి దోషం ఏమాత్రము లేదు. ఇది ముమ్మాటికి విధి విలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలే అనేటి బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టింది? ఓ సౌమ్యుడా, తల్లుల ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చు తగ్గులు లేవు. నాకు వారందరూ సమానమే. ఇంతవరకు వారి ఎడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయి తల్లి ఇంతకుముందు ఎన్నడూ నాపై గాని తన కుమారుడైన భరతునిపై గాని భేదభావము చూపి ఎరుగదు. వీటినన్నింటినీ నీవు ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగాను నాకు వనవాసము ప్రాప్తించునట్లుగాను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా నుడినవి మాత్రము కావు. అవన్నీ విధి ప్రేరితములు కనుక వీటన్నింటినీ దైవమే తప్ప మరి వేరొక కారణము లేదని తలంతును. కైకేయి మిక్కిలి సాధు స్వభావం గలది, ఉత్తమ రాజవంశమున జన్మించినది, భూతదయ మొదలగు సద్గుణములతో విలసిల్లినది. అట్టి ఆ ఉత్తమురాలు ప్రాకృత స్త్రీ వలె దుష్ట స్వభావం కలిగి నీచ వంశమున జన్మించిన గుణహీనైన ఒక క్షుద్ర స్త్రీ వలె ఎట్లు మాట్లాడను? అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా పైగా అత్యంత ప్రేమ పాత్రుడనైన నాకు కీడు తలపెట్టుచు ఇట్టి అప్రియ వచనములను ఎట్లు మాట్లాడును? విధి విలాసం ఊహించుటకు అలవి కానిది. అది మానవులకే కాదు, దేవతలకు నివారింప శక్యము కానిది. ఆ విధి వైపరీత్యమే నాపైనను ఆమె మీదను పడినది అనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది. అంటే నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జారిపోయినది. ఓ లక్ష్మణ, విధి నిర్ణయం ప్రకారము కర్మఫలమును అనుభవించడం తప్ప ఆ విధిని దైవమును నిగ్రహించేడు ఉపాయము ఏదీ లేదు. కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు? సమస్త ప్రాణులకు కలిగేడి సుఖ దుఃఖములకు, శాంతి క్షోభములకు, లాభ నష్టములకు, ఉత్పత్తి వినాశములకు, జనన మరణములకు కారణములను ఊహింపజాలము. ఇవన్నీ విధి నిర్ణయములే. తీవ్రముగా తపమునరించు ఋషులు సైతం దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకములు ఇచ్చి భ్రష్టులగుదురు. ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకొనని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవన్నీ దైవ నిర్ణయ ఫలితములే కదా. ఈ విధమగు తాత్విక దృష్టితో నా అంతఃకరణను మనస్సును నేను నిగ్రహించుకునుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగుటలేదు. అందువలన నీవును నా వలనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియ అంతయు వెంటనే నిలిపివేయుము. ఓ లక్ష్మణ, పట్టాభిషేకము కొరకై పూర్ణ జల కలశములు ఇచ్చట సిద్ధపరచబడియున్నవి. అవి నా తపోవ్రత దీక్షా స్నానములకు ఉపయోగపడగలవు. అది సరికాదు, రాజ్య పట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్పబడిన ఈ కలశ జలములతో నాకేమి పని? నేను స్వయముగా బావుల నుండి తోడుకునిన జలములతో నా తపోవ్రత స్నానములకు ఆచరించుటయే యుక్తము. అంటే ఇక్కడ రాజ్యాభిషేక నిమిత్తమై ఏర్పరచబడిన కలశ జలములతో తాపస వ్రత స్నానములను ఆచరించినను రాజ్యకాంక్షతో శ్రీరాముడు స్నానములను ఆచరిస్తున్నాడు అని
శంక కైకేయికి కలగవచ్చును కనుక అట్టి సందేహములకే తావు లేకుండా శ్రీరాముడు ఆ జలములతో స్నానము చేయుట మానుకొనెను. ఓ సౌమిత్రి, నాకు రాజ్యలక్ష్మి రాజ్యాధికారము దక్కనందుకు నీవు ఏమాత్రము పరితపింపవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచి చూచినచో వనవాసమే నాకు మహా ఫలము సంతోషదాయకము. వనములలో రాజ్యపాలన క్లేశములు ఉండవు. మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యమచట లభించును. తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లి అయిన కైకేయే కారణము అని తలంపవలదు. విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది. దైవశక్తి ఎంతటితో నీవును ఎరుగుదువు కదా. శ్రీరాముడు దైవశక్తి ప్రభావం గూర్చి ధర్మాచరణ ప్రాముఖ్యమును గూర్చి పదే పదేముగా నొక్కి చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖ హర్షముల మధ్య నలిగిపోవుచున్నట్లు ఉండెను. శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందుకు హర్షము, రాజ్యమును త్యజించుచున్నందుకు దుఃఖము. అప్పుడు దుఃఖ హర్షముల మధ్య ఊగిసలాడకు గురి అయిన లక్ష్మణస్వామి నొసట బొమ్మ ముడివైచి పుట్టలోనున్న మహాసర్పం వలె రోషముతో బుసలు కొట్టసాగాను. కనుల బొమ్మలు ముడిచియున్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహం యొక్క ముఖము వలె దుర్నిరీక్షమై చూడశక్యము కానిదై ఉండెను. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని హస్తాగ్రమును ఏనుగు తొండము వలె విదల్చుచుండెను. మెడను క్రిందికి పైకి ప్రక్కలకు త్రిప్పసాగాను. అతడు శ్రీరాముణ్ణి ఓరగా చూచుచూ ఇట్లు నుడివెను. శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠువైన ఓ రామ, తండ్రి ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగునని, అధర్మవర్తనుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగునని లోకము శంకించునని, నీవు ధర్మమును అతిక్రమించినతో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గము పట్టునని, ధర్మము అవహేళన పాలై నిరాధారింపబడినచో లోకము నశించునని భావించి నీవు వనములకు వెళ్ళుటకై అనవసరముగా మిగులు తొందరపడుచున్నావు. నీవు మహాశూరుడవు, ఎన్నడూ ఏమాత్రము తొట్రుపాటునకు లోను కానివాడవు. అట్టి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానిగా ప్రశంసించుట తగదు. శౌర్యహీనుడు, క్షత్రియ అధముడు, కలవరపాటుకు లోనగు వాడు మాత్రమే ఈ అసమర్థ దైవమును అనుసరించును. అన్నయ్య, దీనమైన ఆ అసమర్థ దైవమును నీవు ఎందుకు ప్రశంసించుచున్నావు? పాపకృత్యములకు పాల్పడిన ఆ కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనేటి భావం నీకేలా కలుగుటలేదే? ధర్మాత్ముడవైన ఓ రామ, లోకమున ధర్మమును అడ్డుపెట్టుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకొను నయవంచకులు ఎందరో గలరు. వారిని గూర్చి నీవు ఎరుగవా? కైకేయి దశరథులు నీకు ద్రోహము తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకై స్వార్థపూరితమైన పన్నాగమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా? సంతి ధర్మోపదాహ అని అంటున్నాడు. అగ్రజ, నీకు పట్టాభిషేకమును తలపెట్టకముందే ఆ ఇరువురు ఈ ద్రోహ చింతన చేసి ఉండవచ్చును. అట్లు కానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును కదా. వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయవలసిన పని ఏమి? కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే. ఓ మహావీర, జ్యేష్ఠుడవైన నిన్ను కాదని లోక విరుద్ధముగా కనిష్ఠుడైన చిన్నవాడైన మరి ఒకనికి అనగా భరతునకు పట్టము గట్టుట నేను ఏమాత్రము సహింపజాలను. అందులకు నన్ను క్షమింపుము. ఓ ప్రజ్ఞాశాలి, నాయనగారి సంకల్పమును అనుసరించి నీవు పట్టాభిషిక్తుడు అవుటకు సిద్ధపడిదివి. కానీ ఆ తండ్రియే వరముల మిషతో నిన్ను అడవుల పాలు చేయబోచుండగా పిత్రార్జను పాటించుట ధర్మమనియు అట్లు చేయకుండుట దోషమని నీవు నీ బుద్ధిని మార్చుకుంటివి. ఇది ధర్మమే కాదు. దీనికి నేను అంగీకరింపను. రామా, కైకేయి వశవర్తి ఉన్న తండ్రి ధర్మబద్ధమును గాని గ్రహింపదగిన ఆదేశమును వనములకు వెళ్ళుమను ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. నీవు దానిని ఎదుర్కొనగల సమర్థుడవై అయినను ఆ ఆజ్ఞను ఎందుకు పాటింప తలుచుకున్నావు? ఈ కపట ప్రయత్నమంతయు వారు పాపబుద్ధితో చేయుచున్నట్టిదే అని నీవు గ్రహింపకపోవుట నాకు బాధ కలిగించుచున్నది. ఇట్టి కపట ప్రయత్నమును ధర్మమని భావించి దానికి తలయొగ్గుట నింద్యము.
కైకేయి దశరథులు ఇరువురు స్వార్థ ప్రవృత్తి కలిగి ఉన్నారు. వారు నీకు అహితమునే కోరుచున్నారు. వారు నీ హితమును కోరుటలేదు. వారు తల్లిదండ్రుల రూపమునున్న శత్రువులు. అట్టి వారి కోరికను మన్నించుటకు నీవు మానసికంగా కూడా ఇష్టపడరాదు అన్నా. నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట, నిన్ను వనములకు పంపుటనున్నవి వారు బుద్ధిపూర్వకముగా చేసినవి కావు. అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటికీ అది సరికాదు. కనుక అది ఉపేక్షణీయము. అది నాకు ఏమాత్రము నచ్చదు. పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయింతురు. పరాక్రమశాలురు, లోకముచే గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు. వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యమిత్తురు. కేవలం దైవం మీద ఆధారపడక స్వశక్తితే స్వయం కృషితో తన కార్యమును సాధించుకొనగల సమర్థుడు దైవికముగా విఘ్నములు ఎదురైనను నిరాశ చెందడు, బాధపడడు. ఇంకా లక్ష్మణస్వామి ఏమంటున్నాడో చూద్దాము. అదేవిధంగా నన్ను వెంట తీసుకొని పొమ్ము అని కౌసల్య శ్రీరాముని కోరుతుంది. నీవు మహారాజునకు సేవలు చేయుట ఇచ్చట ఉండిడే ధర్మమని అతడు ఆమెకు నచ్చ చెబుతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.